సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎన్ అని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. టైం పాటించాల్సిందిగా కామ్రేడ్స్ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంది ఉన్నారు, వాతావరణం మారుతుంది. కామ్రేడ్స్, ఒక బాధాకరమైన సమయంలో మనం కలుసుకున్నాం. తను చెప్పినట్లు ఒక 2 గంటలు మాట్లాడాల్సినంత అనుబంధం ఉంది. 75లో నేను ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు శ్రీపాద శ్రీని నా రూమ్లో ఉండేవాడు ఎక్కువగా. మా బ్రదర్ ఇన్ నా క్లాస్మేట్ ఆయన, వాళ్ళు బీకామ్, ఎక్కువగా మా రూమ్లో ఉండేవాడు. అట్లా రాజారం గ్రామం కూడా మాకు తెలుసు. వెంకటరెడ్డి గారు, కందాల నర్సిరెడ్డి గారు, వాళ్ళందరూ తెలుసు. వసంతక్క మా ఏరియాలో ఆర్గనైజర్ తర్వాత కాలంలో. ఇక్కడ కూడా అరుణోదయలో ఆమె అప్పుడే పనిచేసేది. ఆ ఊరు వాళ్ళందరూ అట్లుండేది. నాగన్న టైలర్ నాగన్నగా పరిచయం నాకు. తర్వాత అరుణోదయ నాగన్నగా మారిపోయి 79లో మేమిద్దరం పాల్వంచలో వందలాది మంది కార్మికులు ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు కావడానికి మేము అనేక ఉద్యమాలు చేశాం కలిసి. అలా అడవి ప్రాంతం అంతా కూడా గుండాల దాకా నడిచి వెళ్ళిన ఘటనలు కోపర్లను. ఆ స్కైలాబ్ పడ్డ రోజు మేము కొత్తగూడెం పక్కనే ఉన్న విలేజ్ల నుంచి నడుస్తూ బొజ్జాయిగూడెం దాకా నడిచి నెక్స్ట్ అక్కడ మీటింగ్ పెట్టాం. స్కైలాబ్ పడుతుందని అందరూ వస్తే 1000 మందితోటి. అట్లా అనేక అనుభవాలు ఉన్నాయి. ఆ కామ్రేడు నేను మొన్న లాస్ట్ 21వ తారీఖు 26వ తారీఖు 2 సార్లు కలిశాను. అప్పుడే అనిపించింది అబ్బో అని. వాళ్ళ అబ్బాయి అన్నాడు, అన్న ఇంకా 2 నెలలు గ్యారంటీ అన్నాడు. కానీ నాకు అనిపించింది అసలు పలుకు లేదు పలుకు లేదు. అంతకుముందు హాస్పిటల్లో కలిసినప్పుడేమో మాట్లాడి ఎవరు అంటే గుర్తుపట్టి ఎస్వీ అన్నాడు. కానీ మొన్న గుర్తుపట్టలేదు, అసలు మాటే రాలేదు. నేను అప్పుడు చాలా బాధపడుతూ 26వ తారీఖు పొద్దు 11:30-12 గంటల మధ్యలో కలిసి నేను వరిసా పోతూ ఇక్కడ వచ్చిపోయాను. ఆ రోజే లాస్ట్ చూడటం కామ్రేడ్ని. చాలా బాధగా నిన్న వెళ్ళిన తర్వాత మేము హైదరాబాద్లో ఉన్నాం, పరుగులెత్తి ఇక్కడికి వచ్చాం. అయితే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, పెద్ద చదువు లేకపోయినా శ్రమజీవిగా ప్రారంభించి టైలర్ వృత్తిని కూడా చేసి గ్రామంలో పనిచేస్తూ వచ్చిన ఇక్కడికి దానికి అనుగుణమైన లక్ష్మక్కు దిక్కోడు వాళ్ళిద్దరూ జంటగా అరుణోదయలో వాళ్ళ పాత్రని ఎవ్వరూ మరవలేనిది. ఇంతకుముందే వినయ్ బాబు చెప్పినట్లు జేఎన్టీయూ ప్రిన్సిపల్ అయినా ఆయన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కొనసాగింపుగా ఇవాళ కూడా అనేక మంది గొంతులు వినటానికి. కానూరు తాత కూడా మాకు బాగా అందరికి తెలిసిన వాడే. కానూరు తాత, అరుణోదయ రామారావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సరసన తను కూడా అక్కడికి వెళ్ళిపోయిండు. అయితే వాళ్ళు ఇచ్చిన వారసత్వాన్ని మనందరం కొనసాగించాలని కోరుతూ సమయరీత్యా నేను ఇతర అంశాలను పోకుండా నాగన్న కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ, నాగన్నకి జోహార్లు అర్పిస్తూ, నాగన్న ఆశయాల్ని, నాగన్న కంఠాన్ని కంటిన్యూ చేస్తామనే వాగ్దానాన్ని మనందరం ఇవ్వాలని కోరుకుంటూ, మా పాత్రగా మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నది కొనసాగిస్తామని తెలియజేస్తూ నచ్చలం.